అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తాలా అలీహి వాలి వసల్లం ఇలా తెలియజేశారు. మీరు జమాత్తో నమాజు చదవాలని నిలబడినప్పుడు మీరు మధ్యలో దూరాన్ని ఉంచకుండా భుజానికి భుజాన్ని తగిలించి నిలబడండి, కాలికి కాలికి తగిలించి నిలబడండి అని. ఒకవేళ మీరు దూరంగా నిలబడితే మధ్యలో ఉన్న స్థలంలో శైతాన్ చేరుకుంటాడు. మీలో విభేదాలు సృష్టిస్తాడు, ఆంతర్యాలు సృష్టిస్తాడు. ఇతను ధనవంతుడని, అతను పేదవాడని, నువ్వు పేరు ప్రఖ్యాతులు కలవాడవని, ఇతనికి ఏమాత్రం పేరు లేదని, ఇతను తెల్లగా ఉన్నాడు, ఇతను నల్లగా ఉన్నాడని మీరు ఆంతర్యాలు మొదలు పెడతారు. కానీ అల్లాహ్ ముందు అందరూ ఒకటే. తెల్లవాడికి నల్లవాడి పైన కానీ, ధనవంతుడికి పేదవాడి పైన కానీ నమాజు వచ్చే సమయానికి అల్లాహ్ ముందు ఎవరికి ఎటువంటి ప్రోటోకాల్ లేదు, అందరికీ ఒకటే. ప్రపంచంలో అన్ని ధర్మాలలో, ప్రపంచంలో ఉన్న అన్ని ఆచరణలో ఏకైక ఆచరణ నమాజ్. ఇది మాత్రం ప్రపంచం వారందరికీ తెలియజేస్తుంది, అల్లాహ్ ముందు అందరూ సమానులే.